మేడారం జాతరలో జరుగుతున్న అభివృద్ధి పనులపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కోట్లు ఖర్చు చేసి అభివృద్ధి పనులు చేస్తుంటే అధికారులు నిర్లక్ష్యం వల్ల ఇక భక్తులకు ఇబ్బందులు తప్పటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాతరకు వచ్చే భక్తులకు కనీసం మంచినీటి సౌకర్యం కూడా లేదని, ఎక్కడ చూసినా కూడా పనులు అసంపూర్తిగా ఉన్నాయని మండిపడ్డారు. కనీసం జాతర నాటికైనా పనులు పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు. ఆసియాలోనే అతిపెద్ద మేడారం జాతరకు సంబంధించి మరో 14 రోజుల్లో ఇక్కడ మహాజాతర ప్రారంభం కానుంది. ఈ జాతర నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటికే ప్రభుత్వం సైడ్ నుంచి దాదాపు 251 కోట్లు నిధులు వెచ్చించి దానికి సంబంధించిన అభివృద్ధి పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఈ నెల 18వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి మేడారం చేరుకుని ఇక్కడే కేబినెట్ భేటీ కూడా నిర్వహిస్తారు. దాని తర్వాత 19వ తేదీ ఉదయం 7 గంటలకు ఇక్కడ గద్దెల ప్రాంగణాన్ని కూడా ప్రారంభించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే మంత్రి సీతక్క కూడా ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేస్తూ త్వరితగతిన ఆలయ పునర్నిర్మాణం సంబంధించిన పనులు కూడా పూర్తి చేయాలని చెప్పేసి ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తుంది. ఒకవైపు పూర్తి స్థాయిలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నా కూడా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా పూర్తి స్థాయిలో కూడా దర్శనానికి కూడా అనుమతిస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా ఆదివాసుల సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా పూర్తి స్థాయిలో వాళ్ళ చిత్రాలను కూడా ఏర్పాటు చేశారు. మరొక వైపు మేడారం ప్రధాన ఎంట్రన్స్ సంబంధించి కూడా ఇక్కడ ఒక ఆర్చి ఏర్పాటు చేసి దానిపైన ఆదివాసులకు సంబంధించిన సమ్మక్క సారలమ్మకు సంబంధించిన గోత్రాలకు సంబంధించిన చిత్రాలను కూడా అక్కడ ఏర్పాటు చేసి ఇప్పటికీ ఆదివాసీ సాంప్రదాయాలకు ఎలాంటి విఘాతం కలగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన పరిస్థితి. మరొక వైపు జాతరకు ఇంకొక 14 రోజులు ఉన్నప్పటికీ కూడా ఇప్పటి నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. అమ్మవార్లను దర్శించుకొని ఇంటికి వెళ్తున్న పరిస్థితి. మరొక వైపు జాతరకు సంబంధించి దాదాపు 2 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేసిన అధికారులు మాత్రం ఎక్కడా కూడా భక్తులకు అసౌకర్యం లేకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిన పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు చేయడంతో పాటు కొన్ని చిత్రాలు ఏర్పాటు చేయడంతో ఇక్కడికి వచ్చే భక్తులు కూడా అక్కడ చేరుకొని సెల్ఫీలు దిగుతూ వాళ్ళు ఉత్సాహాన్ని కూడా ప్రదర్శిస్తున్న పరిస్థితి. మరొక వైపు వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకం లేకుండా ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి. మనతో పాటు కొంతమంది భక్తులను తెలుసుకునే ప్రయత్నం చెప్పండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మేము వరంగల్ నుండి వచ్చినాం. వాటర్ ఫెసిలిటీ లేదు. మినిమం వాటర్ కావాలి. ఈ ఎండల పిల్లలకు అది ఇవన్నీ అవసరం లేదు. వాటర్ కావాలి మినిమం. మరి వాటర్ కూడా లేనిది పుణ్యక్షేత్రం ఎక్కడ పుణ్యక్షేత్రం చెప్పండి. మీరు ఇంతమంది ఎప్పుడైనా నచ్చారండి మేడానికి? సో మెనీ టైమ్స్ వచ్చినాం. అప్పుడు వాటర్ ఉండే, ఇప్పుడు వాటర్ లేదు. అప్పటికి ఇప్పుడు తేడాలు ఏం గమనించారు? తేడాలు అంటే ఇవి చేస్తున్నారు ఓన్లీ డెవలప్మెంట్, కానీ వాటర్ ఉండాలి కదా, అది చెప్తున్నాను నేను. అట్లా వాటర్ జాతరకి ఇంకా చాలా టైం ఉంది కదండి, ఏర్పాటు టైం ఉన్నదంటే ఇప్పుడు మనుషులు వస్తున్నారు కదా, మనుషులు వచ్చినప్పుడు నీళ్ళు అవసరం కదా. అట్లానే అంటే జాతర అప్పుడే రమ్మని చెప్పాలి మనుషులను. మినిమం ఫెసిలిటీ వాటర్ లేనిది ఎట్లా చెప్పండి. ఒకవైపు జాతరకు సంబంధించి భక్తులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నా కూడా వీళ్ళకి సంబంధించి కనీస మంచినీటి సౌకర్యాలు కూడా కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని చెప్తున్న పరిస్థితి. మరొక మంది మనం విజువల్స్లో చూడొచ్చు, చాలా మంది కూడా ఇక్కడ సెల్ఫీలు దిగుతూ చాలా ఉత్సాహం గడుపుతున్న పరిస్థితి. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మరి భూపాలపల్లి అండి. భూపాలపల్లి గత కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి తల్లివాళ్ళ దర్శనం కోసం వస్తున్నాము. అనుగ్రహం కలుగుతుంది మాకు. వచ్చామండి. అప్పటికిప్పటి కొంచెం పనులు చాలా తేడా ఉంది. కాకపోతే అభివృద్ధి పనులు ఉంది కానీ కొంచెం లేట్ అయిందండి ఈసారి. అంటే జాతర నాటికి పూర్తి చేస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు, కానీ ఏమాత్రం ఒక 30% ఇట్లా అయినట్లు ఉంది. మిగతా పనులన్నీ జాప్యంగా నడుస్తున్నాయి. కాకపోతే ఏర్పాట్లు సరిగా లేకుండా ఉన్నాయండి. అంటే మీకు ఇక్కడ ఏమైనా అసౌకర్యాలు ఏమైనా ఏర్పడ్డాయండి? ఇక్కడ దర్శనంలో కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. కాకపోతే ముందుగా కాబట్టి కొంచెం సౌకర్యాలు చేయలేకపోవచ్చు గవర్నమెంట్. కాకపోతే ఏంటంటే కొంచెం ఈ పనులలో మాత్రం కొంచెం ముందుగా తీసుకొని మంచిగా ఈ టైం వరకు చేసేస్తుంటే భక్తులకు కానీ అందరికి కానీ సౌకర్యార్థం ఉండేదని కోరుకుంటాను. భార్య భర్తలు ఉన్నాను మీ ఇద్దరం. బాగానే ఉంది, దర్శనం ఇట్లా ఉంది. ఇంకా పనులు అయ్యేటివి ఉన్నాయి. మరి సీతక్క అయితే ఏం పట్టించుకోలేదు, ఇంకా తక్కువ అవుతాను అన్నట్టు తెలుస్తుంది. వచ్చే పబ్లిక్ కూడా మాకు ఏమి ఇబ్బంది కాకుండా చూసుకోవాలి, మాకు అదే తెలియాలి. సమ్మక్క సారం అంటే జాతర మాకు 70 ఏళ్ళ నుంచి వస్తాను, కానీ పోయినసారి కానీ ఈసారి కొంచెం బాగానే ఉంది. ఇంకా ఎదగాల, పైకి ఎదగాల, మంచిగా ఉండాలని మా కోరిక, అంతే. మొత్తానికి జాతరకు సంబంధించి మరొక 14 రోజులు ఉన్నప్పటికీ కూడా ఇప్పటికే సంక్రాంతి సెలవులు, వరుస సెలవులు కావడంతో భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున చేరుకొని ఇక్కడ అమ్మవార్లను దర్శనం చేసుకునే పరిస్థితి. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒకవైపు అభివృద్ధి పనులు చేపడుతున్నప్పటికీ కూడా కనీస మంచినీటి సౌకర్యం కూడా కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. మరోసారి ఈ జాతర నాటికి అభివృద్ధి పనులందరూ కూడా పూర్తవుతాయా లేదా అని చెప్పేసి భక్తులు కూడా ఒకవైపు సందేహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మొత్తానికైతే ఈ నెల 19వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ నూతనంగా ఏర్పాటు చేసిన గద్దెన
ప్రాంగణాన్ని ప్రారంభిస్తారు. దాని తర్వాత ఈ దర్శనాని కోసం కూడా భక్తులను పెద్ద సంఖ్యలో అనుమతిస్తామని చెప్పేసి ఇప్పటికే అధికారులు చెప్తున్న నేపథ్యంలో ఓవరాల్గా కూడా ఒకవైపు 251 కోట్లతో నిర్మించిన ఈ ఒక నూతన గద్దెల ప్రాంగణంతో పాటు అభివృద్ధి పనులు చేసినప్పటికీ కూడా కొన్ని అసౌకర్యాలు ఉన్నాయని